కొబ్బరన్నం కాంబినేషన్ లోకి మటన్ కాజాల్ ఫ్రై అలాగే చికెన్ కర్రీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. హర్ష బర్త్డేకి అయితే ఇలా భోజనాలు అయితే పెడుతూ ఉంటాం. కానీ ఈసారి అయితే భోజనాలు అయితే స్కిప్ చేసేసి ఇంట్లోకి మాత్రమే మా కోసం ఇలా వండేసుకున్నాము. మార్నింగే ఇక మా వారు చికెన్ అలాగే మటన్ అయితే తీసుకొచ్చేసారన్నమాట. యాక్చువల్లీ ఈ రోజు టెంపుల్ కి అయితే వెళ్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే నాన్ వెజ్ అయితే వండుతున్నాం కదా, సో అందుకనే ఇక స్కిప్ చేసేసాం. సేమ్ బర్త్డేకి ఎలా అయితే ఫుడ్ డొనేషన్ అయితే చేసామో సేమ్ అలాగే హర్ష బర్త్డేకి కూడా అలాగే చేద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే వర్షాల కారణంగా అసలు రోడ్స్ అన్ని కూడా ఎవ్రీ ఇయర్ ఈవినింగ్ పూట కేక్ కట్ చేపించి ఇక మా వారు కొలీగ్స్ అలాగే నైబర్స్ చుట్టుపక్కల ఫ్యామిలీస్ అందరినీ కూడా పిలుచుకొని చక్కగా భోజనాలన్నీ పెట్టి లాస్ట్ ఇయర్ ప్రేమ్ బర్త్డే నుంచి ఇక ఫుడ్ డొనేషన్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. ఇలా ఇంట్లో అయితే సెలబ్రేషన్ అయితే చాలా తక్కువ. హర్షకి మా అత్తగారి స్టైల్లో కొబ్బరన్నం అయితే చేశాను కదా, సో అప్పటి నుంచి బాగా ఇష్టంగా అయితే తింటున్నాడు అనమాట. సో అందుకని ఈ రోజు స్పెషల్ గా అయితే కొబ్బరన్నం అయితే అన్నట్టు లేత కొబ్బరితో చేసే కొబ్బరన్నం కన్నా కూడా ముదురు కొబ్బరితో చేసే కొబ్బరన్నమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక కొబ్బరి పాలు కూడా ఎక్కువగా చికెన్ కర్రీ ఒక పక్క మటన్ ఫ్రై ఒక పక్క మా వారు ప్రిపేర్ చేసేస్తే నేనేమో లాస్ట్ కి కొబ్బరన్నం అయితే ప్రిపేర్ చేసేసాను. ఈ మూడింటి కాంబినేషన్ లో మీరు తింటే కనుక ఆహా అనాల్సిందే, అంత బాగుంది. లైక్ చేయండి. ఉంటాను. థ్యాంక్ యూ.